హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కాలంలో అందరికీ ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్లు అంటే చాలా ఇష్టం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా నచ్చిన భోజనాన్ని తినేస్తున్నారు. కానీ దానివల్ల మీ పళ్ళు ఎంతలా డ్యామేజ్ అవుతున్నాయి అన్న విషయాన్ని ఎవరూ ఆలోచించట్లేదు. ఈ ఫుడ్స్ కారణంగా పిల్లలకు దంతక్షయం, క్యావిటీసు, పంటి నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లల్లోనే కాదు, పెద్దల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే పళ్ళు పుచ్చిపోవడం వంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం వేలకు వేలు హాస్పిటల్స్కి ఖర్చు చేస్తున్నారు. కానీ ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువులను మాత్రం ఉపయోగించరు. మరి మనకు అందుబాటులో కొన్ని వస్తువులతో మనం ఈరోజు ఒక రెమెడీని తయారు చేసుకుందాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఈ రెమెడీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బ్లాక్ బీన్ పౌడర్ వేసుకోవాలి. ఆ బ్లాక్ బీన్ పౌడర్లో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో కోల్గేట్ టూత్పేస్ట్ని యాడ్ చేయండి. ఒకవేళ మీరు వేరే టూత్పేస్ట్ని కనుక వాడినట్లయితే దాన్ని ఉపయోగించవచ్చు. ఒక టేబుల్ స్పూన్ అంత కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేయండి. ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలిపాక దాన్ని వాడవచ్చు. మరి దాన్ని ఎలా వాడాలి అంటే, ఈ మిశ్రమాన్ని మీ వేలితో కొంచెం తీసుకొని పుచ్చిపోయిన మీ పంటిపై కానీ లేదా క్యావిటీస్ వల్ల అలాగే ఏ పన్నైతే నొప్పి ఉందో ఆ పంటిపై పెట్టండి. దీనివల్ల ఈ మిశ్రమం మీ పంటి నొప్పిని లాగేసి ఆ నొప్పిని తగ్గించేస్తుంది. అలాగే పుచ్చిపళ్ళు కూడా సరవ్వడానికి ఈ మిశ్రమం చాలా సహాయం చేస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న ఏ పంటి సమస్య అయినా ఇట్టే దూరం అవుతుంది. చాలా వరకు ఇలాంటి సమస్యలు పళ్ళను శుభ్రంగా ఉంచుకోకపోవడం, అలాగే పిచ్చి పిచ్చి భోజనాలు, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వస్తూ ఉంటాయి. ప్రతిరోజు 2 సార్లు తప్పక బ్రష్ చేయండి, ఉదయం అలాగే పడుకునే ముందు. మీ పిల్లలకు కూడా ఈ అలవాటు చేయండి. ఈ విషయాన్ని చిన్నప్పటి నుండే వాళ్ళకు నేర్పించండి. అలాగే బాగా చల్లగా ఉన్న పదార్థాలతో స్ట్రీట్ ఫుడ్స్ని తినడం తగ్గించుకోండి. దానివల్ల పుప్పుపళ్ళు సమస్య కొంతవరకు దూరం చేసుకోవచ్చు. మరి ఈ మిశ్రమాన్ని కేవలం 10 నిమిషాలు పంటిపై ఉంచుకొని తీసేయండి, చాలు. మీ పంటి సమస్య ఇట్టే దూరం అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ చిట్కాని తప్పక ట్రై చేయండి. మీ పంటి సమస్యలను ఇట్టే దూరం చేసుకోండి. మరికొన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్పుని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.